2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మ్యూచువల్ ఫండ్లో ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, ఆర్ఎల్స్ ఎన్ఎఫ్ఓలో కావచ్చు, ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలామంది ఇందులో వెళ్ళాలా, ఇందులో వెళ్తే బెటరా, ఇందులో ప్రాఫిట్ వస్తుందా అని ఒక డైలమాలో ఉండిపోతూ ఉంటారు. మరి అలా ఎవరైనా కూడా అలాంటి డైలమాలో ఉంటే, ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి మ్యూచువల్ ఫండ్లో అనుకుంటే ఈ రెండిట్లో ఏది బెటర్, అసలు వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సూపర్, వెరీ గుడ్ క్వశ్చన్, వండర్ఫుల్ టు ఆన్సర్, గ్రేట్ ఆపర్చునిటీ టు లెర్న్. అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా డాక్టర్ ఫీజు సేవ్ చేసుకొని జస్ట్ డైరెక్ట్గా ఒక మెడికల్ షాప్ వెళ్ళి ఒక మాత్ర కొనుక్కొని వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసు సార్, ChatGPT యూజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అదే డాక్టర్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఏమంటారంటే, ఇప్పుడు డాక్టర్కి 1000 రూపాయలు 500 400 పే చేయడం అవసరమా? నేను అదే 100 రూపాయలు ఒక 4 మాత్రలు తెచ్చుకొని డెఫినెట్గా నేను కోలుకుంటా. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ దాట్. సో అంత సెల్ఫ్ మెడికేషన్ పైన చాలామందికి ఆ ప్యాషన్ అనేది వచ్చేసింది. ఎంతోమంది నన్ను అడుగుతారు, సార్ డైరెక్ట్ ఫండ్స్ బెటర్ కదా సార్, రెగ్యులర్ ఫండ్స్ ఎందుకు అంటారు. ఒకటే మాట చెప్తా, ఒకసారి ట్రై చేశారండి, మెడికల్ షాప్ వెళ్ళారు, డైరెక్ట్గా మాత్రలు కొన్నారు, మెడిసిన్స్ వేసుకున్నారు, మీకు ఒక 4 రోజుల తర్వాత తగ్గిన తర్వాత మళ్ళీ ఆ ఫీవర్ అనేది తిరిగి వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ షాప్కి వెళ్తారు, మళ్ళీ కొనుక్కుంటారా? చేసిన తప్పు మళ్ళీ చేస్తే మీరు నిజంగా చాలా ప్రాబ్లంలోకి వస్తారు. హెల్త్ మొత్తానికి డ్రాస్టిక్గా పాడైపోతుంది. ప్లస్ మీ మీద ఆధారపడ్డ కుటుంబము చాలా చాలా టెన్షన్ పడతారు. ఎందుకంటే మీ ఫ్యామిలీకి మీరే బ్రెడ్ ఎర్నర్ కాబట్టి. సో రిస్క్ తీసుకోకండి. మీరు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. అసలు హెల్త్ రీజన్స్ ఏంటి, ప్రాబ్లం ఏంటి కనుక్కుంటే వాళ్ళు బ్లడ్ రిపోర్టా, ఇంకోటి రిపోర్టా, అవన్నీ టెస్ట్లన్నీ కూడా మీకు చెప్తారు. చేయించుకోండి, అది మీ మంచి కోసం. ఎందుకంటే మీ శ్రేయోభిలాషులు మీ ఇంట్లో ఉంటే మీ శ్రేయోభిలాషి ఇంకొకరు కూడా ఉంటారు, అది హాస్పిటల్ అండ్ క్లినిక్లో కూడా ఉంటారు. మీ ఫీజు తీసుకున్న తర్వాత మీకు మంచి నయమయ్యేలాగా సర్వీస్ ఇస్తారు. ఎందుకంటే వారు ఎంత మంచి సర్వీస్ చేసి పెడితేనే కదండి వారి గురించి నలుగురు మాట్లాడుకుంటారు. ఆయన చేయి చాలా మంచిది, ఆ డాక్టర్ చాలా మంచివారు, పర్ఫెక్ట్ ప్రొఫెషనల్, మీరు అందరూ వెళ్ళండి అని చెప్పేసి ఒక నలుగురికి మీరే చెప్పుకుంటారు. సో కాబట్టి ఆ ఫీజుకి తగినట్టుగా సర్వీస్ మీకు చేసి పెడతారు. సో అక్కడ ఏమవుతుంది, ఒక ఎక్స్పర్ట్ సహాయం అనేది మీకు అందుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ నేను అదే ఇక్కడ ఎగ్జాంపుల్ వాడా, మీరు డైరెక్ట్ ఫండ్ కొన్నారు ఒక ఫైనాన్స్ కోచ్ లేకుండానే, అది నిజంగానే మిగతా మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా 30%, 40%, 20% రిటర్న్స్ ఇస్తే మీ మ్యూచువల్ ఫండ్ మాత్రం 10%, 8%, 6% ఇస్తుంది. దేనివల్ల అండి? ఎందుకంటే మీరు కమిషన్ మిగులుతుందని చెప్పే ఉద్దేశంతో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆన్లైన్లో మీరే కొనుక్కున్నారు. కానీ మీ దగ్గర ఫైనాన్స్ నాలెడ్జ్ పూర్తిగా లేదు. యు ఆర్ నాట్ అన్ ఎక్స్పర్ట్. మీరు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరు ఎక్స్పర్ట్, మీరు ఫైనాన్స్లో ఎక్స్పర్ట్ కాదు. సో దయచేసి మీ బ్రెయిన్ అక్కడ వాడకండి. సో చాలామంది నన్ను ఈ విషయం అడిగిన తర్వాత ఇంకొక ప్రశ్న అడిగారు, సార్ ఎందుకు సార్ అనవసరంగా 300 రూపాయలు ఎన్ఏవి, ఒక్కొక్క ఎన్ఏవి మనం కొనాలి అంటే చిన్న విషయం కాదు సార్. ఒక 10,000 రూపాయలు నేను పెడితే నాకు 300 రూపాయలు ఒక్క ఎన్ఏవి అంటే నాకు ఎంతో కొంత చిన్న నెంబర్ ఆఫ్ ఎన్ఏవీస్ వస్తాయి. అదే మనం ఒక పని చేద్దాం సార్, ఎన్ఎఫ్ఓలో కొందాం అంటే నా దగ్గర అడ్వైస్ తీసుకోరు, వాళ్ళే మీకు చెప్తారు, నాకు అడ్వైస్ ఇస్తున్నారు. సో ద ప్రాబ్లమ్ లైజ్ హియర్. వాళ్ళందరూ ఏమంటారంటే, నా ఫ్రెండ్స్, కొలీగ్స్ కొన్ని లక్షల రూపాయలు సంపాదించారు అంటే వాళ్ళు లక్కీ అయితే మీరు లక్కీ అవుతారా? సో యూ హ్యావ్ టు బి లక్కీ ఫర్ దాట్. మీరు ఏం చేయాలి అంటే, ఒక స్మార్ట్ పద్ధతిలో ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఫ్లూక్లో ఇవాళ రిచ్ అయ్యారు, రేపటి రోజున అదే తప్పుతో వాళ్ళు మళ్ళీ లాస్లో ఉంటారు. చాలా కరెక్ట్గా చెప్పారు. సో ఇవన్నీ కూడా అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెబీ రూల్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఓకేనా? మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి ఇంతకు ముందుకు ఒక లిమిటేషన్, ఒక క్యాప్ అనేది లేకుండే, అంటే కమిషన్ ఎర్న్ చేయడంలో. సో ఇప్పుడు సెబీ ఏం చేసిందంటే, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎంత స్మార్ట్ అయిపోయాయంటే చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి 500 కోట్ల రూపాయల వరకు మీరు ఒకవేళ ఫండ్స్ రేస్ చేస్తే మీరు ఎంతవరకు కమిషన్ ఛార్జ్ చేయొచ్చు అంటే దాదాపు 2.25% అండి. ఇదిగోండి 2.25. ఓకేనా? ఒకవేళ 500 నుంచి 700 కోట్ల మధ్యలో సంపాదిస్తే 2%. ఓకేనా? దాని తర్వాత 750 crores నుంచి 2000 crores వరకు అంటే 1.75. అలాగే మీరు ఒక 10,000 కోట్ల వరకు ఒకవేళ మీరు ఫండ్స్ సంపాదించగలిగితే 1.5%. ఓకేనా? నా ఇది అయిపోయిన తర్వాత చాలామంది మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేశారంటే, ఎంత ఎక్కువగా ఫండ్ సైజ్ పెరుగుతూ ఉంటే, ఎంత ఎక్కువ జనాలు ఆ ఫండ్లో డబ్బులు పెడుతూ ఉంటే వీళ్ళ కమిషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎక్కడ ఇంకా తగ్గుతుందంటే దాదాపు 5,000 కోట్ల నుంచి 10,000 కోట్లు లేదా 20,000 కోట్ల వరకు చేరిన తర్వాత 0.7% ఎర్న్ చేస్తారు వీళ్ళు.
సో ఆ టైంలో చాలామంది మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేశారంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేసి కొత్త కొత్త పదాలు వాడదాం మనం మ్యూచువల్ ఫండ్కి. యాక్చువల్గా అది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్ ఉంటుందండి. దాన్ని ఫ్లెక్సీ క్యాప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అదే కంపెనీ, అదే ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే అది దాదాపు 1000 కోట్ల వరకు రాగానే దాన్ని అక్కడతో ఆపేసేసి ఇమ్మీడియట్గా ఆ ఫండ్ని క్లోజ్ అని చేసేస్తారు. లేదంటే అందులోంచి ఎక్కువ ఫండ్స్ యాక్సెప్ట్ చేయకుండా సేమ్ అదే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకొక కొత్త పేరు యాడ్ చేస్తారు. ఏదో సంథింగ్ XYZ ABC అని పేరు పెట్టేసి స్టార్ట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ 500 కోట్ల వరకు ఫండ్స్ వస్తే వాళ్ళకి ఎంత వస్తుందండి? 2.25% వస్తుంది. సో ఇక్కడున్న ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్లో వాళ్ళకు 0.7% వస్తే ఈ ఫండ్ని క్లోజ్ చేసి అదే ఫండ్ని కొత్త పేరుతో స్టార్ట్ చేస్తే వీళ్ళకి ఇక్కడ కమిషన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఫండ్ మేనేజర్కి. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు సంపాదించుకోనికి క్రియేట్ చేసుకున్న కొత్త దారులు. ఎందుకంటే సెబీ ఒక రూల్ పెట్టింది, మీరు 2.25% కంటే ఎక్కువగా మీరు తీసుకోకూడదు, ఇంకా మీ కమిషన్ తగ్గుతూనే ఉంటుంది జనాల డబ్బులు పెరుగుతున్నా కొద్దీ. సో కంపెనీకి లాస్ కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే ఆ ఒక్క మ్యూచువల్ ఫండ్ పెట్టకుండా అలాంటి 10 డిఫరెంట్ పేర్లతో 10 డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్లు ఓపెన్ చేస్తే వాళ్ళకి ఎన్ని డబ్బులు అండి అసలు. అంటే మీరు కోట్లాధికారి అయ్యే ముందు వాళ్ళు కోట్లాధికారి అయిపోతున్నారు, అక్కడ కొన్ని 100,000 కోట్లు సంపాదించుకుంటున్నారు. సో అందుకే చెప్తాను, NFO గురించి మీరు వరి అవ్వకండి. ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ అయినా మీ ఫైనాన్స్ కోచ్, మీ చార్టర్డ్ అకౌంటెంట్, మీ ఎక్స్పర్ట్, ఫైనాన్స్ ఎక్స్పర్ట్ మీకు చెప్తే మీరు ఖచ్చితంగా వాళ్ళ మాట వినండి, వాళ్ళ మాటని సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే మీరు బెనిఫిట్ అవుతారని చెప్పే ఉద్దేశంతోనే వాళ్ళు హోంవర్క్ చేసి మీకు ఇస్తారు, కానీ మిమ్మల్ని లాసుల్లో ఉంచరండి. ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేర్చుకుంటున్నారు, మీరు వాళ్ళకు ఒక గురుదక్షిణ ఇచ్చుకుంటున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మీ ఫైనాన్స్ కోచ్ మాట వినండి. దయచేసి ఎవరో చెప్పారు, అందరూ చెప్పారు అన్న మాటని మాత్రం మీరు మైండ్లో ఉంచుకోకండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అలాంటి మార్కెట్ టాక్ మీకు ఎప్పుడు పనికి రాదు. మీరు ఒకవేళ ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటే ఒక ఎక్స్పర్ట్ని ఫస్ట్ ఫాలో అవ్వడం నేర్చుకోండి. అప్పుడే మీరు మీ పిల్లలకి నేర్పించవచ్చు, వాళ్ళు కూడా జనరేషన్ వెల్త్ క్రియేట్ చేసుకో, కనీసము 1 కోటి నుంచి 100 కోట్ల మధ్యలో సంపాదించుకునే ఆ వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దాని గురించే అండి ఇంత ఎడ్యుకేషనల్ వీడియో నేను చేస్తున్నాను. దీన్ని సీరియస్గా తీసుకొని ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉన్నాయా కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ దిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.